రాకాసిలోయ ఎపిసోడ్ 11 ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. బ్రహ్మతండి మాంత్రికుడు పట్టుబడిన తరువాత జయమల్లు కేశవుల కోసం నగరవాసులు కొండల్ని గాలించసాగారు. వాళ్ళిద్దరూ బిచ్చగాళ్ల వేషాలు వేసుకొని నగరంలోనికి పారిపోయారని కేశవుడి ముసలి తండ్రి వాళ్లతో చెప్పాడు. ఆ సంగతి విన్న రాజగురువు బిచ్చగాళ్లనందర్నీ పట్టి తెచ్చేందుకు సైనికులను పంపారు. ఆ తరువాత రాజగురువు పంపిన సైనికులు నగరంలోని ఉత్సాహవంతులైన యువకులు కలిసి క్షణాల మీద కనబడిన బిచ్చగాళ్లనందర్నీ పట్టుకుని రాజనగరం కేసి నడిపించుకుంటూ రాసాగారు. ఇలా దొరికిన వాళ్లలో కేవలం బిచ్చగాళ్లే కాక బీద బిక్కాజనం కూడా ఉన్నారు. మాసిన దుస్తులు ధరించి ఉన్న వాళ్లు, చిరుగుల వస్త్రాలు కట్టుకున్న వాళ్లు కూడా బిచ్చగాళ్ల కిందే జమకట్టడంతో వాళ్ల సంఖ్య వందలు వేలు దాటింది. రాజప్రాసాదం ఆవరణలో వీళ్లందరినీ చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపడ్డాడు. తన రాజధాని నగరంలో కూటికి గుడ్డకు ముఖం వాచిన వాళ్లు ఇంతమంది ఉన్నారని ఆయన ఏనాడు ఊహించలేదు. రాజగురువు బ్రహ్మతండి మాంత్రికుడు ఆవరణలోనికి రాగానే సైనికులు బిచ్చగాళ్లనందరినీ ఒక వరుసలో నిలబెట్టారు. రాజుకు రాజగురువుకు అక్కడ ఉన్న ఉన్నతాసనాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మతండి పక్కగా నిలబడ్డాడు. గురువర్య, మన రాజ్యం సర్వ సుభిక్షంగా ఉన్నదని ఇంతకాలంగా భావిస్తున్నాను. కాని వీళ్లను చూస్తూ ఉంటే మన పరిపాలనలో ఏదో లోపం ఉన్నట్టుగా కనబడుతుంది. మహామంత్రి ఒక్కసారైనా కనీసం సూచనప్రాయంగా కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నట్టు నాతో అనలేదు అని అన్నాడు రాజు నిస్పృహపడుతూ. రాజగురువు చిరునవ్వు నవ్వుతూ, మహారాజా, ఇందులో మంత్రిగారిని తప్పు పట్టేందుకు ఏమీ లేదు. ఈ సన్నాసులందర్నీ మన ధనాగారంలో ఉన్న ధనం వెచ్చించి పోషించడం సాధ్యమయ్యే పనే కాదు. యుద్ధాలు, జన నష్టం లేకుండా ధనం సంపాదించే మార్గం ఒకటి కనబడుతుంది అంటూ రాజుగారి చెవిలో రహస్యంగా ఈ బ్రహ్మదండిని ఉపయోగించుకుని రాకాసిలోయలో ఉన్న ధనరాశులు కొల్లగొట్టే మార్గం ఆలోచించుదాం అని అన్నాడు. రాజుగారి ముఖం కళకళలాడింది. ఆయన బ్రహ్మదండి వైపు తల తిప్పి, బ్రహ్మదండి, నువ్వు ఇక నుంచైనా దుష్ట ప్రవర్తన మానుకుంటే నిన్ను క్షమించగలము అని అన్నాడు. ఆ మాటలు వింటూనే మాంత్రికుడు రాజుకు సాష్టాంగపడి, మహారాజా, నేనెప్పుడు మహారాజులంగారి సేవకుడినే. దుష్టులు రేపిన పుకార్లు నమ్మి నా రాజభక్తిని శంకించవద్దని ప్రార్థిస్తున్నాను. తమ ధనాగారాన్ని వెండి బంగారాలతో నింపేందుకే నేను కాలభైరవోపాసన చేసి రాకాసిలోయకు వెళ్లే మార్గం అని బ్రహ్మదండి మాంత్రికుడు మాట ముగించకముందే రాజగురువు అందుకొని, బ్రహ్మదండి, ఆ లోయ సంగతులేవి నువ్వు బహిరంగంగా మాట్లాడకూడదు. నీ రాజభక్తి సంగతి నేనెరిగింది కాదు, జాగ్రత్త అన్నాడు కఠినంగా. బ్రహ్మదండి కుక్కిన పేనులా అయిపోయాడు. అంతలో సేనానాయకుడు అక్కడికి వచ్చి వరుసగా ఉన్న బిచ్చగాళ్లందరినీ ముందుకు నడపమన్నాడు. సైనికులు హెచ్చరించగానే బిచ్చగాళ్లు కదిలారు. బ్రహ్మదండి వాళ్లలో ప్రతి ఒక్కడి ముఖాన్ని పరీక్షిస్తూ, వీడు కాదు, ఈ ముఖంలో జయమల్లు లక్షణాలున్నా వాడు కొంచెం పొడుగు, వీడి ఆకారం కేశవుడి ఆకారాన్ని పోలి ఉన్నట్టు కనిపిస్తున్నా వీడిది కాస్త మెల్లకన్ను, వాడివి పులికళ్ళు అంటూ వ్యాఖ్యానించసాగాడు. ఈ విధంగా బిచ్చగాళ్ల పరీక్ష 1 గంట కాలం పట్టింది. చివరకు వాళ్లల్లో తమకు కావలసిన జయమల్లు, కేశవుడు లేరని తేలిపోయింది. అసలు ఈ పుకారు లేవనెత్తింది ఎవరు అని అడిగాడు రాజగురువు. ఇది అడవిలోకి వెళ్లిన మన నగర పౌరుల ద్వారా వ్యాపించింది. వాళ్లకు అక్కడున్న ముసలివాడెవడో చెప్పాడంట అన్నాడు సేనానాయకుడు. వాడా? ఆ ముసలివాడు? వాడు కేశవుడి తండ్రి. వాడింత కపట విద్య తెలిసినవాడని నేను నమ్మను. కేశవుడో జయమల్లో ఈ కట్టుకథ కల్పించుంటారు. వాళ్ళీపాటికే ఈ రాజ్యం సరిహద్దులు దాటిపోయుండొచ్చు అన్నాడు బ్రహ్మతండి కోపంగా. రాజగురువుకు అతడు చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉన్నట్టు తోచింది. బహుశా వాళ్ళిద్దరూ ఈపాటికే రాకాసిలోయ మార్గం పట్టి ఉంటారు. రాజుగారు, బ్రహ్మదండి మాంత్రికుడు, రాజగురువు తిరిగి రాజభవనంలో ప్రవేశించారు. సేనానాయకుడు బిచ్చగాళ్లందరినీ రాజప్రాసాద ద్వారాలు దాటించి నగరంలోనికి తరిమివేయించాడు. రాజగురువు కలిసి రహస్య మంతనాలు ప్రారంభించారు. మహారాజా, మనం ఈ సదావకాశాన్ని చేజారిపోనివ్వకూడదు. రాకాసిలోయలో ఉన్న వెండి బంగారాలను మనవిగా చేసుకోవాల్సిందే. ఆ విధంగా మీకు, ప్రజలకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఆ గుప్తధనాన్ని సాధించే శక్తి ఒక్క కేశవుడికే ఉందని మాంత్రికుడు లోగడను చెప్పాడు. వాణ్ణి పట్టుకునేందుకే వాడు ఇంతకాలంగా ఆ కొండ మీద మాటు వేసుకుని కూర్చున్నాడు. కేశవుడి భుజం మీద
పడగ విప్పిన నల్లటి పాము ఆకారంలో మచ్చ ఉందట. దాని ద్వారా బ్రహ్మతండి తనకు కావలసిన యువకుడెవడో గుర్తించాడు అని అన్నాడు రాజగురువు. కాని వాడు మోసగించి మన చేజారిపోతున్నట్టు కనబడుతుంది అని అన్నాడు రాజుగారు. అందుకే మనం మోసాన్ని మోసంతోనే నిగ్రహించాలి. నాకో మంచి ఉపాయం తట్టింది. తమరు మరోలా అనుకోకపోతే మనవి చేస్తాను అన్నాడు రాజగురువు. రాజుగారు అంగీకార సూచకంగా తలాడించాడు. ఆ కేశవుడు వారం రోజుల లోపల నగరానికి వచ్చేట్టయితే అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించుదాం. ఆ గడువులోగా వాడు రాకపోతే వాణ్ణి ప్రాణాలతో పట్టి తెచ్చిన వాళ్లకు గాని లేక తల నరికి తెచ్చిన వాళ్లకు గాని ఒక చిన్న సామంత రాజ్యం ఇవ్వబడుతుందని ప్రకటిద్దాం. నా ఊహ వాడు అర్ధరాజ్యం దొరుకుతుందన్న ఆశతో తప్పక మన ఆస్థానానికి వస్తాడని, ఆ తరువాత వాణ్ణి రాకాసి లోయలో ఎలా ఉపయోగించుకోవాలో నేను బ్రహ్మదండి నిర్ణయిస్తాం అన్నాడు రాజగురువు. అర్ధరాజ్యం ఇస్తామని వేసే చాటింపు కేవలం కేశవుణ్ణి పట్టుకునేందుకే ఆడే నాటకమే అని తెలిసిన తరువాత రాజుగారు అందుకు అంగీకరించారు. ఆ వెంటనే బ్రహ్మపుర రాజ్యంలోని పల్లెల్లో పట్టణాల్లో రాజాజ్ఞ ప్రకారం చాటింపు వేయబడింది. 1-2 రోజులు గడిచి గడవక ముందే ఈ చాటింపు వార్త కేశవుడికి అతడి ముసలి తండ్రికి జయమల్లుకు తెలిసింది. నగరవాసులు కొండ ప్రాంతాల నుంచి వెళ్లిపోగానే వాళ్లు ముగ్గురు ఒక కొండ గుహలో చేరారు. ముందు కర్తవ్యాన్ని గురించి తర్జన భర్జనలు చేస్తున్నారు. ఇందులో ఏదో పెద్ద మోసం ఉంది అన్నాడు ముసలివాడు. అందుకు సందేహమా? కేశవుడు వెంట ఉంటే తప్ప ఆ రాకాసిలోయలోని ధనరాశులు దొరకవు. అందుకు తగిన జాతకుడు కేశవుడే అని బ్రహ్మదండి రాజగురువుకు చెప్పుంటాడు. అతడు మహాజిత్తులమారి అన్నాడు జయమల్లు. బహుశా నన్ను కాళ్ళు చేతులు కట్టి ఆ రాకాసిలోయకు మోసుకుపోవాలని వాళ్లు పథకం వేసుంటారు. వాళ్ల పని పూర్తయిన తర్వాత నన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తారు అన్నాడు కేశవుడు. ఆ ప్రమాదం ఇప్పుడే ఎదురవబోతున్నది. నీ తల విలువ అర్ధరాజ్యం తెలిసిందా? కనుక మనం ఎంత త్వరగా ఈ రాజ్యపు హద్దులు దాటిపోతే అంత మంచిది అన్నాడు జయమల్లు. ఈ రూపంలో మనన్నెవరైనా గుర్తిస్తారు. ఈ పాటికే ఈ చాటింపు సంగతంతా ఇతర రాజ్యాల వాళ్లకు కూడా తెలుసుంటుంది. వాళ్లు మాత్రం నన్ను గుర్తిస్తే బతకనిస్తారంటావా అన్నాడు కేశవుడు. కేశవుడి ముసలి తండ్రి పొందిన ఆరాటం అంతా ఇంతా కాదు. అతడు గుహలో నుంచి బయటకు వచ్చి చుట్టూ ఒక్కసారి చూసి డబ్బుకు ఆశపడిన నగరవాసుల్లో కొందరైనా మళ్లీ ఇక్కడికి వచ్చి కొండ గుహలు కోనలు వెతికితే ప్రమాదం ఉంది. మీరు ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి అన్నాడు. ఈ వేషాలతో లాభం లేదు. దేశాటనకు బయలుదేరిన ఏ క్షత్రియ యువకుల వేషాలో వేసుకుని వింధ్యారణ్యాల్లోనికి పారిపోవలసిందే. అందుకు అవసరమైన ధనం బ్రహ్మదండి మాంత్రికుడి గుహలో ఎక్కడ దాచబడి ఉన్నదో నాకు తెలుసు అన్నాడు జయమల్లు. ఆ గుహను రాత్రింబవళ్లు 2 సైనికులు కాపలా కాస్తున్నారు అని అన్నాడు కేశవుడు. ఆ ఇద్దరిని మనం చంపి గుహలోనికి వెళ్లలేమా అని ప్రశ్నించాడు జయమల్లు. సాధ్యమైనంత వరకు వాళ్లను చంపకుండానే గుహలోనికి వెళ్లవచ్చు. అంతా రహస్యంగా జరిగిపోవాలంటే చీకటి పడే వరకు వేచి ఉండడం మంచిది అని అన్నాడు ముసలివాడు. అందుకు కేశవుడు జయమల్లు సరేనన్నారు. సూర్యాస్తమయమై బాగా చీకటి పడే వరకు ముగ్గురు వంతుల ప్రకారం తాము దాక్కుని ఉన్న గుహ ముందు కాపలా కాశారు. ఏ క్షణమైనా నగరవాసులు తమ గుహ వైపు రావచ్చునన్న భయం వాళ్లను చాలా బాధించింది. చీకటి పడి కొంచెం రాత్రి పొద్దుపోయిన తర్వాత ముగ్గురు మాంత్రికుడి గుహ వైపు బయలుదేరారు. రాళ్లు అడ్డుగా చేసుకుని పిల్లుల్లా నిశ్శబ్దంగా గుహను సమీపించిన వాళ్లను గుహ ముందు కాపలా ఉన్న సైనికుడు గుర్తించలేదు. ముసలివాడు సైనికుడు నిలుచున్న చోటుకు దగ్గర ఉన్న రాయి చాటు నుంచి కత్తి ముందుకు చాచి సైనికుడి వెన్నుకు దాన్ని ఆనిస్తూ అరవకు, రెండోవాడెక్కడా అని ప్రశ్నించాడు మెల్లిగా. హఠాత్తుగా వెన్నుకు కత్తి మొన తాకగానే సైనికుడి పై ప్రాణాలు పైనే పోయాయి. వాడు ఏమి చేయటమా అని ఆలోచించేంత లోపల కేశవుడు జయమల్లు వాడి ముందుకు వచ్చి నిలబడి, మా బందిపోట్ల నాయకుడు మిమ్మల్నిద్దరినీ చంపి గుహలో ఉన్న ఒక వస్తువుని తెమ్మన్నాడు. కాని మాకు మిమ్మల్ని చంపాలని లేదు. మా పనేదో మేం చూసుకుని పోతాం. నీ తోటివాడెక్కడా అని అడిగాడు. సైనికుడు నిలువుగుట్లు వేసి గుహకు ఒక పక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్న అనుచరుణ్ణి చూపించాడు. మరుక్షణం కేశవుడు జయమల్లు ఆ నిద్రపోతున్న వాడి మీద పడి వాడి కాళ్ళు చేతులు బంధించి ఒక మూల పడేశారు. కత్తి నా వెన్నులో గుచ్చుకుంటుంది, మీ బందిపోటు స్నేహితుణ్ణి కత్తి తీయమనండి అంటూ ప్రాధేయపడ్డాడు మొదటి సైనికుడు. కాని ముసలివాణ్ణి సైనికులు గుర్తించడం ప్రమాదకరమని కేశవుడు జయమల్లు ముందే నిశ్చయించుకున్నారు. తాము వింధ్యారణ్యాలు పట్టిపోయేవాళ్లు. కాని ముసలివాడు ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒకచోట కొంతకాలం నివసించాల్సుంటుంది అని అనుకుని ఆ బందిపోటు వాడి ముఖం చూసావంటే నువ్వు నిలువున ప్రాణం వదులుతావు, వాడంత భయంకరుడు అంటూ కేశవుడు జయమల్లు కలిసి సైనికుడి కాళ్ళు చేతులు కట్టి కళ్లకు గంతలు కూడా బిగించారు. జయమల్లు గుహలోకి ప్రవేశించి కొద్దిసేపటి తర్వాత మసిపట్టిన దుస్తులతో బయటకొచ్చాడు. అతడి చేతిలో
చేతిలో ఒక సంచి ఉన్నది. ఆ సంచిని అతడు అటూ ఇటూ కదిలించేసరికి గల్లు గల్లుమన్న ధ్వని వినబడింది. ఈ సంచి నిండా బంగారు నాణాలే. బ్రహ్మదండి మాంత్రికుడు ఎందరినో మోసగించి కూడబెట్టిన ధనమిది. దీంతో మనం క్షత్రియ యోచితమైన దుస్తులు, ఆయుధాలు కొనుక్కోవచ్చు. ఇక బయలుదేరదాం అని అన్నాడు జయమల్లు. ముగ్గురు తిరిగి తమ గుహకు వచ్చేశారు. తెల్లవారగానే ఆ బంగారంలో కొంత ఖర్చు పెట్టి అవసరమైన సామాగ్రి కొనుక్కుని వచ్చేందుకు ముసలివాడు నగరానికి వెళ్తానన్నాడు. నగరంలో తననెవ్వరూ గుర్తించకుండా మారువేషం వేసుకుంటానన్నాడు. కేశవుడు, జయమల్లు దానికి అంగీకరించారు. గుహలోని రాళ్ల చాటున తను రహస్యంగా దాచుకున్న బంగారాన్ని జయమల్లు వెలికి తీస్తూ ఉండగా అక్కడ బ్రహ్మపుర రాజుగారి రాజనగరంలో నిద్రిస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడికి పీడకలలు వచ్చాయి. ఎవడో ఒక దొంగ తన బంగారం ఉన్న సంచిని పైకి కిందకి ఎగరవేస్తున్నట్లుగా, అది గల్లు గల్లుమని గోల చేస్తున్నట్టుగా వాడు కలగన్నాడు. దొంగ దొంగ, బంగారం, నా బంగారం అంటూ బ్రహ్మదండి మంచం మీద నుంచి దూకి వాకిలికేసి పరిగెత్తసాగాడు. అక్కడ కాపలా ఉన్న భటుడు ఈటెను మాంత్రికుడి గుండెలకేసి గురి చూసి, ఒక్కడుగు ముందుకు వేశావో చంపేస్తాను అంటూ హెచ్చరించి, రండి రండి, బ్రహ్మదండి పారిపోవాలని చూస్తున్నాడు అంటూ తన తోటి కాపలా భటుల్ని కేకవేశాడు. ఈ కథ యొక్క తర్వాతి భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.